గ్రామం అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అండగా నిలిచిందని వేమూరు శాసనసభ్యులు మాజీ మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. చుండూరు మండలం దుండిపాలెం గ్రామంలో 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం ఇంటింటి ప్రచార కార్యక్రమంలో భాగంగా వేమూరు నియోజకవర్గ శాసనసభ్యులు మాజీ మంత్రి నక్కా ఆనందబాబు చుండూరు మండలంలోని దుండిపాలెం గ్రామంలో ఇంటింటికి వెళ్లి ప్రజలను కలుసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం గత 2 ఏళ్లలో అమలు చేసిన తల్లికి వందనం, మహిళా శక్తి, అన్నదాత సుఖీభవ, దీపం 2, ఎన్టీఆర్ భరోసా, సూపర్ 6 తదితర సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. అలాగే ప్రజలను నేరుగా కలిసి వారి సమస్యలు, సూచనలు తెలుసుకుని మై టీడీపీ యాప్ ద్వారా నమోదు చేశారు. అదేవిధంగా వేమూరు నియోజకవర్గంలోని అన్ని మండలాల పరిధిలోని గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించి ప్రతి కుటుంబాన్ని సందర్శించి వారి వివరాలను మై టీడీపీ యాప్లో నమోదు చేయాలని కూటమి పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, క్లస్టర్ యూనిట్ బూత్ సియుబి ఇన్ఛార్జీలు, పార్టీ కార్యకర్తలకు ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా దుండిపాలెం గ్రామంలో అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల వివరాలను ప్రజలకు వివరించారు. 3487 మంది జనాభా, 1040 కుటుంబాలు ఉన్న ఈ గ్రామంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు గ్రామ అభివృద్ధికి కూడా విశేష ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. దానికి ముందున్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గొడ్డల పార్టీ అధికారంలో ఉండేది. 151 సీట్లు ఆయనకు కూడా అధికారం ఇచ్చారు. కానీ 5 సంవత్సరాలు తిరిగేలోపు ఆ పార్టీ అధినేతకే ప్రతిపక్ష హోదా కూడా ఈ రాష్ట్రంలో ప్రజలు ఇవ్వాల. కానీ మాకు మాత్రం 164 సీట్లు ఇచ్చారు. నేను గతంలో ఎప్పుడు గెలవని మెజార్టీలో 23,000 మెజార్టీతో నన్ను ఈ నియోజకవర్గం నుంచి గెలిపించారు. 4 సార్లు పోటీ చేశాను, 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను. మరి ఎప్పుడు కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్నా, మంత్రిగా ఉన్నా నియోజకవర్గ అభివృద్ధి మీద ప్రధానంగా దృష్టి పెట్టేవాడిని. ఈ గ్రామంలో నాకు ఓట్లు వేశారా, ఈ గ్రామంలో వేయలేదా అని నేను ఎక్కడ చూడలా. అన్నీ ఒకే రకంగా చూసేవాడిని. దిండిపాలెం గ్రామంలో ఓట్లు రావు నాకు, పక్కన ఎడ్లపల్లిలో బ్రహ్మాండంగా మెజార్టీ వస్తుంది. కానీ ఎడ్లపల్లికి ఒక రకంగానే నిధులు ఇచ్చేవాడిని, దిండిపాలెంకి ఒక రకంగానే నిధులు ఇచ్చా. ఈ ప్రధానమైన రహదారి చాలా అధ్వానంగా ఉండేది. అధ్వానం ఉన్న రహదారికి ఒక విధంగా చేయకూడని పని అధికార దుర్వినియోగం చేసి ఎస్సీ సప్లాన్ నుంచి నిధులు తీసుకొచ్చి ఆ కాలనీ పెట్టి ప్రధాన రహదారి నుంచి రోడ్డు వేశాను. ఎవరు చేయలేరు అంత సాహసం. కానీ ఓట్లు వస్తాయంటే ఓట్లు మాత్రం రావు. నాకు గెలుస్తా, నేను 3 సార్లు గెలిచా. కానీ మీరు ఆలోచించండి, మీరు ఓట్లు వేసినా అయిపోయినా ఈ నియోజకవర్గం అందరినీ సమాన దృష్టితో చూసే మనస్తత్వంతో ముందుకెళ్ళాం. అదేవిధంగా రాష్ట్రం అంతా కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఓట్లతో పని లేకుండా అంతా ఒకటే అనే ఉద్దేశంతో మరి మేము పనిచేస్తా ఉన్నాం నిస్వార్థంగా అనేది ఈ సందర్భంగా తెలియజెప్తా ఉన్నాం. సంక్షేమ కార్యక్రమాలు కూడా అంతే. ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు ఇలా సూపర్ 6 అమలవుతా ఉన్నాయి. ఎన్టీఆర్ భరోసా కింద ఎప్పుడూ లేని విధంగా రాష్ట్రంలోనే భారతదేశంలో ఎక్కడ లేని విధంగా 33,000 కోట్లు ఒక పెన్షన్ ఖర్చు పెడుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. 4,000 రూపాయలు. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పాడు, నేను అధికారంలో రాగానే 3,000 ఇస్తానని 250 పెంచుకుంటా చివరి దాకా పోయాడు. చంద్రబాబు నాయుడు గారు నేను అధికారంలోకి వచ్చిన వెంటనే 3 నెలల ముందు నుంచే పెంచిస్తానన్నాడు. 7,000 రూపాయలు ఒకేసారి ఇచ్చి జూలై నెలలో 4,000 రూపాయలు పెన్షన్ మొదలుపెట్టినటువంటి ఘనత మా ప్రభుత్వం అని చెప్పి చెప్పడానికి నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. తల్లికి వందనం గతంలో ఇదే జగన్మోహన్ రెడ్డి 42 లక్షల మంది పిల్లలకి ఇచ్చాడు రాష్ట్రంలో 15,000 రూపాయలు. ఇవాళ 67.5 లక్షల మంది పిల్లలకి, ఇంటర్మీడియట్ లోపు చదువుకునే పిల్లలకి, ఎంతమంది పిల్లలు చదువుకునే పిల్లలుంటే ఆ ఇంట్లో అంతమందికి తల్లికి వందనం కింద 15,000 రూపాయలు అందిస్తున్నటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తాం. అన్నదాత సుఖీభవ అంతే, 20,000 రూపాయలు సంవత్సరానికి చెల్లిస్తున్నటువంటి ప్రభుత్వం. మహిళలకి ఉచితంగా గ్యాస్ సిలిండర్లు 3 సిలిండర్లు ఇవ్వటం కానీ, స్త్రీశక్తి పథకం కింద ఉచిత బస్సు సౌకర్యం కలిగిస్తున్నటువంటి వేల కోట్ల రూపాయలు ఖర్చు అయినా సరే వెరవకుండా వెనకాడకుండా స్త్రీశక్తి ద్వారా ఉచితంగా బస్సు సౌకర్యం కలిగించినటువంటి పార్టీ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇది వాస్తవం కాదా మీరు చెప్పండి. ఈ విధంగా ఎన్నో ఇబ్బందులు, ఆర్థికంగా దివాలా తీసిన రాష్ట్రాన్ని మళ్ళా గాడిలో పెట్టి పోలవరం నిర్మాణం పూర్తి చేసుకుంటున్నాం.
60,000 కోట్లు ఖర్చు పెట్టి అమరావతి నిర్మాణం జరుగుతూ ఉంది. మీకు కనపడదు ఇప్పుడు. అమరావతి నిర్మాణం చేస్తే మాకేందులే అనుకుంటారు మీరు. అమరావతి నిర్మాణం, రాజధాని నిర్మాణం మన ప్రాంతంలో 60,000 కోట్లు ఇప్పుడు ఖర్చు అవుతా ఉంది. దాదాపు 1,00,000 కోట్ల పైన ఖర్చు పెడతారు. అక్కడ ఖర్చు పెట్టడం అంటే అక్కడ ప్రజలకి అభివృద్ధి కాదు అది. ఈ ప్రాంతం అంతా, మన ప్రాంతం కూడా CRDA పరిధిలో ప్రాంతమే. ఇక్కడ ప్రాంతంలో చదువుకునే పిల్లలు, నిరుద్యోగ యువతకి ఉపాధి మార్గాలు, ఉద్యోగ అవకాశాలు మెండుగా వస్తాయి రాబోయే రోజుల్లో. అభివృద్ధి ఎక్కడుంటే అక్కడ భవిష్యత్తు కనపడుద్ది. భవిష్యత్ దృష్టిలో పెట్టుకొని పరిపాలన చేసే నాయకుడు, ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అది మీకు గుర్తు చేస్తూ ఉంటున్నాం, మీకు అండగా. అది గుర్తుపెట్టుకొని దయచేసి రాబోయే రోజుల్లో ఈ గ్రామ అభివృద్ధి, ఈ మండలం అభివృద్ధి, నియోజక అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి మాకు మీరు అండదండగా ఉండండి. మీకు కావాల్సిన మంచి పనులన్నీ కూడా చేపించుకుంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంకా కొత్తగా మీరు ఆలోచిస్తుంది ఒకటే, కొత్త పెన్షన్లు ఇంతవరకు రాలేదని. హౌసింగ్ ఒకటి పెండింగ్ ఉంది. కొత్త పెన్షన్లు కూడా ఒక నెలలోనే, ఒక నెల అటు ఇటుగా కొత్త పెన్షన్లు కూడా అర్హులైన వాళ్ళకి ఇవ్వడానికి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ అభివృద్ధిలో మీతో వెన్నంటే నడుస్తాం. మీరు కూడా అదేవిధంగా ఆశీర్వదించి మాతో కలిసి నడవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఈ 2 సంవత్సరాల విశ్వాసం, నమ్మకం మీరు ఎందుకు వేయాలి అనేది మీరు ఆలోచన చేయండి. మీకు మేము తప్ప ఎవరైనా చేసిన వాళ్ళు ఉన్నారా? ఊళ్ళో కానీ, పల్లెలో కానీ ఈ రోడ్ల నిర్మాణం కానీ, ఇతరత్ర అభివృద్ధి కార్యక్రమాలు నేను తప్ప మీకు ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరైనా ఏమైనా చేశారా? చారెడు మట్టి కూడా పోయారు రోడ్ల మీద నాకు తెలిసి. ఏ అభివృద్ధి కనీసం అవతల ఆ డ్రైన్ మీద శంకుస్థాపన చేసి సగం కట్టిన వంతెన కూడా కట్టలేపారు, వదిలేశారు. అవును కదా? టెంపుల్ వైపు వెళ్ళేది. ఏ కార్యక్రమం కూడా అభివృద్ధి కార్యక్రమం ఆమడ దూరాల్లో పెట్టారు. ఇవాళ రోడ్డు గురించి మీరు అందరూ బాధపడతా ఉన్నారు, ఎదురు చూస్తూ ఉన్నారు, మమ్మల్ని తిట్టుకుంటా ఉన్నారు. ఓకే, తిట్టుకోండి. ఇది ఎన్నికల ముందు 19కి ముందు తీసుకొచ్చాము. ఈ రోడ్డు తీసుకొస్తే సగం వేసిన తర్వాత మా ప్రభుత్వం పోయింది. 5 సంవత్సరాలు నిమ్మకు నీరెత్తినట్లు పనికిమాలిన ఎదవలు ఇదే రోడ్లో తిరిగాయి కానీ పట్టించుకోవాలా. ఈ రోజు కూడా నేను చెప్తా ఉన్నా, తీసుకున్నటువంటి కాంట్రాక్టర్ కోర్టు పోయి టెక్నికల్ ప్రాబ్లమ్స్ తీసుకొచ్చి అది చేయకుండా వదిలిపెట్టాడు. మిగతా రోడ్లన్నీ పని జరుగుతున్నాయి కానీ అది జరగట్లా. దానికి కారణం గత 5 ఏళ్లలో వాడిని పట్టించుకోకుండా, బిల్లులు ఇవ్వకుండా వాడు కోర్టుకు పోయి దాన్ని పెండింగ్ పెట్టి కూర్చున్నాడు. నేను ఇప్పుడు చెప్తున్నాను మీకు, వారం రోజుల్లో అది రిపేర్లు మొదలుపెట్టి 2 నెలల్లో దాన్ని ఏదో ఒక విధంగా పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తాను. మీకు హామీ నేను ఇవ్వాలని కూడా నాకేమీ లేదు, కానీ ఇస్తున్నా. హామీ ఒక్కరు చేసేది కూడా ఏమి లేదు, కానీ నాకే అంత బాధ ఉంది. కానీ ఎవరు మేము ఆలోచించినంత కమిట్మెంట్గా ఎవరో ఆలోచిస్తారు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. చూస్తుంటే అంత బాధగా ఉంది. ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలని రాత్రి అందరు అధికారులు పిలిచి మాట్లాడాం. త్వరలోనే దానికి ఒక మోక్షం కలిగించే ఏర్పాట్లు కూడా ఏదో ఒక విధంగా చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీరు రాబోయే